హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 7:30 అవుతుందండి టైము. సో చిన్న వర్క్ ఉండి అట్లా వేరే జర్నీ చేయాల్సి వచ్చింది, చేసేసి వచ్చాము. అర్లీ మార్నింగ్ సన్లైట్ చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. అండ్ ఇలాగ మార్నింగ్ సన్లైట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పని చేయాలి. ఆల్రెడీ కిచెన్లో నేను డిష్ వాషర్ పెట్టాల్సిన గిన్నెలు ఉన్నాయి, అదిగోండి అక్కడ పెట్టాను. అండ్ ఆ ఫ్లవర్స్ కూడా ఉగాది వస్తుంది కదా, వాష్ చేద్దామని చెప్పేసి హ్యాంగింగ్ చేసిన బంతిపూలు ప్లాస్టిక్ అక్కడ పెట్టి బట్టలోనే అవి కూడా పెట్టాలి. ఇంకా ఈరోజు ఏంటంటే మెయిన్గా మనకి చెప్పాల్సింది ఏముంది, గ్యాస్ గురించి వార్తలు అందరికీ తెలుసు, వింటూనే ఉన్నారు కాబట్టి. సో ఈరోజు నుంచి మ్యాక్సిమం చేసే వంట అంతా ఇండక్షన్ మీద. ఇంకా నేను వేరే రకరకాలు ఏవి వాడతాను ఇవాళ నుంచి ఉన్న బ్లాగ్స్ అన్నిట్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంతకుముందు ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది మనకు కొంచెం పెద్ద ప్లగ్ పాయింట్ ఇచ్చారనమాట, రెగ్యులర్ది కాకుండా. సో అందుకని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసేటప్పుడు వాడదామని చెప్పి ఇది ఉంచాను. అండ్ ప్రెస్టేజ్ది ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్టవ్ అనేది చాలా బేసిక్, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్లో కూడా నేను వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చెట్లకి పుదీనా ఆకుంది. సో మనం వెళ్ళి వచ్చేసరికి నీళ్లు పోయిపోతే ఆకులన్నీ ఎండిపోయి పాడైపోతాయని చెప్పేసి నేను ఆల్రెడీ డ్రై చేసేసుకుని వెళ్ళాను. కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, ఒక్క 1 minute అట్లాగా పెట్టామంటే మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి. సో ఇట్లా చాలా రకాలుగా ఈ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యాక్సిమం నా దగ్గర ఉన్న అప్లయన్సెస్ యూజ్ చేస్తూ మనం గ్యాస్ యూజ్ చేయకుండా ట్రై చేసేవన్నీ ట్రై చేద్దాం. దీన్ని ఇదైతే మెయిన్గా, మిగతా ఎన్ని అప్లయన్సెస్ అన్నా ఉండనివ్వండి, ఇది ఒక్కటి ఉంటే మనకి బాగుంటుంది. కాకపోతే గ్యాస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెంటర్ ఇక్కడ మనకి ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల మనం ఏ గిన్నె పెట్టినా త్వరగా హీట్ ఎక్కి మనకి గ్యాస్ మీద సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా చేసుకునే కాన్సెప్ట్ ఇది కొద్దిగా మిస్ అవుతుంది. అండ్ మనం యూజ్ చేసే గిన్నెలు కూడా కరెక్ట్గా ఉండాలి. సో చాలా సింపుల్. ఇప్పుడైతే నేను రాగి జావ పెట్టడానికి తీసాను. ఈ ఇండక్షన్ స్టవ్ యూస్ చేయొచ్చు, బట్ దీని మీద యూస్ చేసే గిన్నెలు వాడితేనే కరెక్ట్గా హీట్ అయ్యి మనకి వర్క్ అవుతుంది, అంటే ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కొనుక్కోవడమే కాదు, దీని మీద యూస్ చేసే గిన్నెలు కూడా మన దగ్గర ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి పొద్దున్నే మీకు ఇంతకుముందు స్టవ్ మీద రాగి జావ అయితే నేను ఏ చిన్న గిన్నెలో అయినా స్టీల్ గిన్నెలో పెడతాను, కానీ ఇండక్షన్ మీద అడుగు మందం లేకుండా ఇండక్షన్ బేస్ లేనిది పెట్టాము అంటే ప్రాబ్లము. ఇదిగోండి, ఇది ఇండస్ వ్యాలీది అనమాట. మనకి డిష్ వాషర్ సేఫ్, ఇండక్షన్ సేఫ్ అని కూడా రాసింది ఇటు సైడ్, చూసారు కదా రైట్ సైడ్. అందుకని చెప్పి బాగా తీసా. లేదంటే నార్మల్గా స్టవ్ మీద అయితే మనం సింపుల్గా ఏ స్టీల్ గిన్నెలో అయినా సరే మనకి కంట్రోల్ ఉంటుంది, అది కంట్రోల్ ఉండదు. కరెక్ట్ ఒక హీట్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో తప్పదు మనకి. రాగి పిండి రీసెంట్గానే పట్టించాను, ఇప్పుడు మీకు చూపిస్తా. ఇండక్షన్ మీద వాడుకోవచ్చు, మోస్ట్లీ అన్నీ చేయొచ్చు మనం గ్యాస్ మీద చేసినట్టుగా. కాకపోతే ఈ తక్కువ హీట్తో చేసేవి కొన్ని మనకి కాస్త కరెక్ట్గా ఉండవు అనమాట. ఈ మాత్రం అడుగు మందం ఉంటే ఫ్రైస్ అయినా ఏవైనా చేసుకోవచ్చు. బెటర్ స్టీల్ కంటే కూడా తొందరగా మాడకుండా ఉండడానికి ఇండక్షన్ బేస్ ఉన్నటువంటి నాన్ స్టిక్ అయితే తొందరగా మాడవు, ఎందుకంటే అర్లీగా మాడిపోయిందంటే ఫుడ్లో ఉన్న టేస్ట్ అంతా మారిపోద్ది. సో గ్యాస్ మీద అయితే ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు, బట్ ఇండక్షన్ మీద జాగ్రత్తగా దానికి సరిపడా వాటర్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. లేదు అంటే అడుగు పట్టేసిందంటే మనకి ఫుడ్ టేస్ట్ మారిపోద్ది. ప్రజెంట్ నేను ఈ ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ప్లగ్ పాయింట్ ఆన్ చేశాక ఇలా డిస్ప్లే వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఇండక్షన్ స్టవ్ లాగా వెలిగించి పెట్టకూడదు, ఫస్ట్ పెట్టిన తర్వాతే ఆన్ చేయాలి. ఇట్లా ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్స్ కూడా ఎక్కువసేపు ఉడికేవి కాకుండా తక్కువ సమయంలో ఉడికి మనం తిన్నా కూడా మనకి మంచి హెల్తీ ఇచ్చే ఆప్షన్స్ ఎత్తుక్కోవడం వల్ల కూడా చాలా వరకు మనము, అంటే ఇప్పుడు రైస్ ఐటమ్స్ చాలా సమయం తీసుకుంటాయి, ఇట్లాగా జొన్న జావ, రాగి జావ ఇలాంటివి ఏంటంటే మనకి బలము ఉంటాయి, అలాగే త్వరగా కూడా కుక్ అవుతూ ఉంటాయి, పిండిలాగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఆప్షన్స్ కూడా త్వరగా మనం వంట చేసుకుంటే అయిపోయేలాంటివి వెతుక్కోవడం కూడా మంచిది.
సో నేను కొంచెం రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇండక్షన్లో హైయెస్ట్ వచ్చేసి 1600. సో కొంచెం తొందరగా వేడెక్కిన తర్వాత తగ్గించుకోవచ్చు. నేను ముందు హైలో పెట్టేశాను. ఇవాళ నా యొక్క సింపుల్ మార్నింగ్ రొటీన్ మీతో చూపిస్తాను. తర్వాత దీంతో చేయాలి అంటే ఏంటంటే ఒక పని అయ్యే వరకు ఇంకో పని వరకు వెయిట్ చేయడం. స్టవ్ లాగా 4 బర్నర్లు పెట్టి టక్ పని చేయడానికి అవ్వదు. సో ఒకటి అయ్యాక ఇంకొకటి చేసుకోవాలి. అండ్ ఇంకొకటి జాగ్రత్త, కంపల్సరీగా మనము కరెంట్ ఉన్న టైంలోనే మ్యాక్సిమం ఆ పనులు చేసుకోవాలంటే గ్యాస్ స్టవ్ లాగా నచ్చినప్పుడు వండుకుంటామని కాకుండా దీన్ని కరెంట్ ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ టెన్షన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇక సమ్మర్ అంటేనే పవర్ కట్స్ ఉంటాయి. మళ్ళీ గ్యాస్ని ఉంది, సిలిండర్ని అవసరానికి అత్యవసరానికి వాడుకుంటూ మ్యాక్సిమం మనం దీంట్లో యూజ్ చేసుకునేలాగా వండుకునేలాగా దీంట్లో వండుకుంటూ ఉంటే మన డైలీ వర్క్ అనేది ఈజీగా ఉండి గ్యాస్ సిలిండర్ మనకి గవర్నమెంట్ అలాట్ చేసే టైం లోపల అవసరాన్ని బట్టి మళ్ళీ ఒకటి అయిపోతే ఇంకోటి తెప్పించుకోవచ్చు. అండ్ మనం టెన్షన్ పడే అవసరం కూడా ఉండదు. సో ఇండక్షన్ స్టవ్లు వాడడమే కాదు, టైమింగ్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పవర్ ఉన్న టైంలోనే మనం ఏం వండాలనేది ప్లాన్ చేసుకొని కావాల్సినవన్నీ చక్కచక్క కట్ చేసి పెట్టుకొని, లేదంటే నెక్స్ట్ డే వంటకు కావాల్సినవి మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకొని ఇవ్వండి. మొత్తానికి తగ్గించేసాను. ఇది 100 ఇందులో లీస్ట్ అనమాట, తక్కువ. చూసారు కదా, చూస్తున్నాం కానీ దగ్గరకు వచ్చేసింది. సో ఇట్లా హెల్దీగా త్వరగా అయ్యేవి ట్రై చేసుకోండి. మీరు కూడా హెల్దీగా తినండి. జాగ్రత్తగా మనం ఈ పరిస్థితులన్నీ సర్దుమణిగే వరకు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఎట్లా యూస్ చేసుకోవాలనేది కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి మీరు ఎంత ఎక్కువ లైక్స్ ఇస్తే నేను ఆ వీడియో అంత తొందరగా చూసి పోస్ట్ అయితే చేస్తాను. అండ్ చూసారు కదా, చూస్తున్నాం కానీ చక్కగా మనకి పని అయితే అయిపోయింది. అండ్ తెలివిగా కాస్త త్వరగా అవ్వాలి అంటే వంట మనం ప్రెషర్ కుక్కర్ కూడా యూజ్ చేసుకుంటే కుకింగ్ అనేది కూడా త్వరగా అవుతుంది. రైస్కి అయితే రైస్ కుక్కర్ కొనుక్కోండి. నేను కొన్ని మంచి ఉపయోగపడే అప్లయన్సెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద వ్యూ ప్రోడక్ట్స్లో ఉంటే ట్యాగ్ చేస్తాను. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ లింక్స్ చూసుకొని తెప్పించి పెట్టుకోండి. లేదంటే అవి కూడా తెచ్చుకోకపోతే ఫ్యూచర్లో నాకు తెలిసి అవి కూడా షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆర్టిఫిషియల్గానే షార్టేజ్ తెచ్చేలా చేయొచ్చు వాటి ప్రైస్ పెంచడానికి. ఎందుకంటే వాటి అవసరం అంత ఉంటుంది కదా. కరోనా టైంలో డిష్ వాషర్లు దొరకనట్టు ఇప్పుడు డిష్ వాషర్ అంటే గిన్నెలు మనం పని వాళ్ళు లేకపోయినా మనమైనా కడుక్కోవచ్చు. కానీ వంట చేసుకోవడానికి ఆప్షన్ లేకపోతే మనము ఇంకేది కుక్ చేసుకోవడానికి ఉండదు. ఇక ఉదయం లేచిన దాని నుంచి టీ కాఫీలు పెట్టుకోకపోతే మనకి ఎంత కష్టం ఉంటుంది చెప్పండి, అలవాటు ఉన్న వాళ్ళకి. సో ఈ అప్లయన్సెస్ అయితే మ్యాక్సిమం ఇది వేడిగా కూడా ఉండదు. మ్యాక్సిమం మనకు అంత భయం ఉండదు. ఈజీగా అర్థం చేసుకొని చేయొచ్చు. మీకు ఉపయోగపడే ఐటమ్స్ అన్నిటి లిస్ట్ నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. వాటిల్లో మీకు ఏవైతే పాసిబుల్ అవుతాయో అవి మీరు కొనుక్కోండి. నేను మ్యాక్సిమం అన్నీ కూడా నా దగ్గర ఉన్న యూజ్ అయ్యే అప్లయన్సెస్ అన్నిటినీ ఎలా యూజ్ చేయాలో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో దట్ అవి కొనుక్కున్న వాళ్ళకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియో కామెంట్స్లో అయితే మీ యొక్క ఇంట్రెస్ట్ చెప్పండి. ఏ ప్రోడక్ట్స్ యొక్క మీకు డెమో కావాలి అనేది. అవి నా దగ్గర ఉంటే మీరు చెప్పిన వస్తువు డెఫినెట్లీ నేను పోస్ట్ అయితే చేస్తాను. మ్యాక్సిమం నా దగ్గర అయితే ఆల్మోస్ట్ వంటకి మనకి యూజ్ అయ్యే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రతిదీ నేను కొంచెం టైం తీసుకొని మీకు మంచిగా వీడియోస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాయి. కొద్దిగా పర్సనల్ వర్క్ వల్ల నేను ఒక 1 వీక్ నుంచి పోస్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి డెఫినెట్గా వస్తాయి. అందరికీ కిచెన్లో కుకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మిగతా వస్తువుల గురించి కానీ మిగతా పనుల గురించి మనం వీడియోస్ చేసినా చేయకపోయినా ఎవరు పెద్ద పట్టించుకోరు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ నేను మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ప్లాన్ చేసి. ఫైనల్గా మీతో మాట్లాడుతూ మనకి జావ అయితే రెడీ అయిపోయింది. నేను ఇది కొంచెం నీళ్లు వేడి చేసి పోస్తాను, లేదంటే మనం ఈ టైంలో యాడ్ చేసినా కాస్త పలుచగా అయిపోతుంది. మనం దీంట్లో మజ్జిగ చల్లారాక కలుపుకొని ఉప్పు వేసుకుని తాగినా బాగుంటుంది ఈ ఎండాకాలానికి. లేదు పిల్లలు తీపిగా తాగుతారు అని అనుకుంటే కాస్త చక్కగా ఇది చల్లారాక కొంచెం పాలు కలిపేసి కొంచెం బెల్లము యాలకుల పొడి వేసి ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తాగుతారు. పిల్లలకి ఏముంది, తీపి తిన్నా ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళు మజ్జిగతో తీసుకోండి. ఇలా ఇంకా కాసేపు వదిలేసామంటే గట్టిగా అవుతుంది. మనం కొంచెం చట్నీతో కానీ పప్పుతో కానీ మనం యాజ్ అ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. సో రాగితోటి మనకి నచ్చినన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది.
హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.